ఓం నమో నారాయణాయ. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 24, 25 తేదీల్లో వీరికి ఏం జరగబోతుంది, ఈ 2 రోజుల్లో ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. అలాగే ఎదురయ్యే అవకాశాలు, ఎదుర్కొనే పరిస్థితులు, సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సూచనలు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో పూర్తి అంశాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేసి లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1-2, 3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదములు జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు కూడా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. వీరికి మోసం చేయడం అలవాట్లేదు, కానీ నా అనుకున్న వాళ్ళు వీరినే మోసం చేస్తారు. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడూ అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. తులారాశి వారు చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు. అలాగే వీరు ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబ బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడతారు. అయినా వీరికి మంచి రోజులు ఇప్పుడు వస్తున్నాయి. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 2 రోజుల్లో శుక్రగ్రహం అనుకూలంగా ఉంటుంది. వీపై ఎక్కువగా ఉంటుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. కష్టాల నుండి బయటపడతారు. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆగస్టు 24, 25 తేదీల్లో ఈ రోజున మీ ప్రతీక్ష నెరవేరే రోజు. మీ కష్టాలు నెరవేరే సమయం ఆసన్నమైంది. అలాగే చిత్తా నక్షత్రం వారికి ధైర్యానికి కార్యాచరణం. అదేవిధంగా విశాఖ నక్షత్రం వారికి పట్టుదలను, కార్యదక్షతనిస్తుంది. అదేవిధంగా స్వాతి నక్షత్రం వారికి గొప్ప మేధస్సు అందిస్తుంది, స్వాతంత్రాన్ని అందిస్తుంది. తులారాశి వారు ఒక పని మొదలు పెట్టారంటే అది పూర్తి అయ్యే వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వీరు వెనుక అడుగు వెయ్యరు. విజయానికి పునాది కానున్నారు. అలాగే ప్రణాళికలు క్రమబద్ధంగా ఉంటాయి. అలాగే త్రాసు ఎలా ఉంటుందంటే సమానంగా ఉంటుంది. కాబట్టి వీరు కూడా కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా ఒకేలా ఉంటారు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోరు, సుఖాలు వస్తే పొంగిపోరు. కాబట్టి వీరి స్వభావం కూడా అలాగే ఉంటుంది. అలాగే మీ జీవితంలోకి ఒక తులారాశి వారు ఉంటే మీకు చాలా అదృష్టం ఉంటుంది. ఈ రాశి వారి స్నేహానికి వెలకట్టలేరు. వారు ఇచ్చే సలహాలు వీరి జీవితమే మారుతుంది. అలాగే న్యాయబద్ధంగా ఉంటారు. వీరు ప్రేమించిన వారిని కాపాడుకోవడానికి అంతలా ప్రేమిస్తారు. తులారాశి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది త్రాసు. సమతుల్యాన్ని చూపెడుతుంది. ఇది కేవలం గుర్తు కాదు, ఇది జీవనతత్వం, వ్యక్తిత్వానికి అద్దం లాంటిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు చదువులో రాణిస్తారు, వెనకాడరు. మీ విజయాలు దగ్గరగా ఉన్నాయి. ప్రతిభ గుర్తింపు లభించి ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. జీవితంలో ఏం జరిగినా మంచి కోసమే అని అనుకుంటారు. తులారాశి వారు సహజంగా సున్నితమైన మనసు కలవారు. అలాగే తులారాశి వారిని పెళ్లి చేసుకున్న వారు అదృష్టవంతులు. ఎందుకంటే దాంపత్యంలో ఎల్లప్పుడూ సమతుల్యం పాటిస్తూ ప్రేమను విపరీతంగా పంచుతారు. 2 రోజుల్లో మీకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు వారి కల నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. తులారాశి వారికి ఇది ఒక అద్భుతమైన, అత్యంత శుభప్రదమైన రోజులు. భాగస్థానంలో గురుడు, వృత్తి స్థానంలో శుభగ్రహాలు, లాభస్థానంలో లాభాధిపతి, మరి 6వ ఇంట్లో యోగాకారుడైన శని సంచారం వల్ల ఈ జీవితంలో అదృష్టం, కీర్తి, విజయం వెళ్లి విరుస్తాయి. గ్రహాల సంచారం వల్ల అన్నీ అనుకూలంగా ఉన్నాయి. వృత్తిపరంగా మీ పై అధికారులు మీ పనిని గుర్తించి
ప్రశంసిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి. 6వ ఇంట్లో శని ఉండడం వల్ల పోటీలో మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. శనీశ్వరుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. మీరు చేసే ప్రతి పనిలో అప్రతిహరమైన విజయం సాధిస్తారు. ప్రమోషన్లు, హోదా పెరుగుదల, జీవితంలో భారీ పెరుగుదల ఆశించవచ్చు. పరంగా చూస్తే పాత పెట్టుబడుల నుండి అద్భుతమైన రాబడి వస్తుంది. అయితే మీ ధనాధిపతి కుజుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల వ్యయంతో పాటు ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అనవసర ఖర్చులను అదుపులోసుకోవడం ముఖ్యం. అలాగే ఈ 2 రోజుల్లో ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ లాభాధిపతి సూర్యుడు తన సొంత ఇంట్లో 11వ ఇంట్లోకి బలంగా ప్రవేశిస్తాడు. భాగ్యాధిపతి బుధుడు కూడా అక్కడే చేరడం వల్ల మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ప్రతి విషయంలో సమతుల్యం పాటిస్తారు. 2 రోజుల్లో మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఈ సమయాన్ని పాటించండి. సమయం మీకు అదృష్టంగా మారబోతుంది. కాబట్టి ఏ పని మొదలుపెట్టినా విజయం సాధించడానికి ఇది సరియైన సమయం. శిఖరాలను అధిరోధించడానికి మిమ్మల్ని సహకరిస్తాయి. ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టులు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారంలో కొత్త ఆలోచనలు వస్తాయి. అలాగే కొత్త మనుషులు పరిచయం అవుతారు. అలా వ్యాపారంలో లాభాలు ఎక్కువగా వస్తాయి. కుటుంబ విషయానికి వస్తే మీ భాగస్వామితో అనుబంధం మరింత ఎక్కువగా పెరుగుతుంది. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటారు. అలాగే మీ భాగస్వామి మీకు సలహాలు ఇస్తుంది. మంచి నిర్ణయాలకు దారి తీస్తుంది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు వీలైతే ఈ 2 రోజుల్లో మీ స్తోమత తగ్గట్టు దానం చేయండి. ఆగస్టు 24వ తేదీన ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే నల్ల చీమలకు పంచదార వేయండి. మీకు అంతా శుభం జరుగుతుంది.